ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే మన వంటింట్లో నువ్వులతో లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. నువ్వులతో లడ్డు అంటే చిమ్మిలి అంటారు కదండి, ఆ చిమ్మిలి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో నువ్వుల ప్యాకెట్ అయితే తీసుకున్నాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకుని ఆ తర్వాత నువ్వుల్ని అందులో వేసేసుకుని వీటిని చక్కగా మంచిగా వేయించుకోవాలి. మరీ ఎర్ర రంగు రావాల్సిన అవసరం లేదు, కానీ ఇవి చక్కగా చిటపటమని ప్రతి నువ్వు గింజ కూడా చక్కగా వేగేలాగా వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వల్ల చక్కగా ఈ చిమ్మిలి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వుల ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వులు కానీ అలాగే నువ్వుల నూనె కానీ ఉపయోగించడం వల్ల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. చిన్న మంట మీద ఈ విధంగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టేసినట్లయితే నువ్వులైతే మాడిపోతాయి, కాబట్టి చక్కగా చిన్న మంట మీద మంచిగా దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా దోరగా వేయించుకోవాలండి. రోజు ఉదయాన్నే 1 చెంచా నువ్వులైతే ఈ విధంగా వేయించినవి బాగా నమిలి తినడం వల్ల దంతాలు గట్టిపడతాయి. అలాగే అందులో ఉండే నూనె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అనేది కంట్రోల్లో ఉంటుందండి. ఒకవేళ రాకుండా ఉన్నట్లయితే అస్సలు రాదు ఇది తీసుకోవడం వల్ల. చూసారు కదా, నువ్వులైతే చక్కగా వేగిపోయాయి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లో వేసేసుకుని బాగా చల్లారబెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక ప్లేట్లో వేసేసి చల్లారబెట్టేశాను. చూసారు కదా, నువ్వులలో మంచి కొవ్వు పదార్థాలు ఉంటాయండి. LDL కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. ఇది గుండెకి చాలా మేలు చేస్తుంది. కాబట్టి కంపల్సరీగా నువ్వుల నూనె, నువ్వులు ఆహారంలో భాగం చేసుకోండి. నేను 1/2 కిలో వరకు నువ్వులు తీసుకున్నాను కదా, అలాగే 1/2 కిలో వరకు బెల్లం కూడా తీసుకున్నాను. బెల్లాన్ని మనకి ఇష్టమైనంత వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. నేనైతే 2 కూడా సమంగా వేస్తున్నాను, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదిగోండి, మిక్సీ జార్లో అయితే వేసేసాను. చక్కగా ఇలా వేసి దీనిని మెత్తగా మిక్సీలో పొడి చేసుకోవాలి. చూడండి, పొడి చేసేసాను. చక్కగా మనం వేయించాం కదా, మంచి వాసన అయితే వస్తుందండి. ఇలా వేయించి పొడి చేసుకోవడం వల్ల నూనె కూడా బయటికి వస్తుంది. ఈ నూనె స్మెల్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చిమ్మిలి. చూసారు కదా, ఇదిగోండి, ఇలా అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిగిలినది కూడా పట్టేసుకుందాం. చూడండి, నేను పట్టుకుని చూపించాను కదా, ఆయిల్ అయితే ఎలా బయటకు వచ్చిందో. నువ్వులు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిదండి. పాతకాలంలో అయితే మెచ్యూర్ అయిన పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి ఈ విధంగా నువ్వులతో చేసిన చిమ్మిలి అనేది పెట్టేవాళ్ళు. నువ్వులు ఎవరు తీసుకున్నా కూడా నడుము అనేది బలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలకి నువ్వులు పెట్టడం వల్ల వాళ్ళ ఆరోగ్యం అనేది బాగుంటుంది. బాలింతలకి నువ్వుల నూనెతోనే కర్రీస్ అనేవి చేసి పెడతారు. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత మొత్తం వాళ్ళకి బాడీ అంతా కూడా డెలికేట్గా అయిపోతుంది, కాబట్టి మళ్ళీ బలం పుంజుకోవడానికి నువ్వుల నూనెతో వంటకాలు అనేవి తయారు చేసి పెడతారు. చూడండి, ఇక్కడ నేను మిగిలినదంతా కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే బెల్లం వేసేసుకుందాము. బెల్లాన్ని మరీ పెద్ద గెడ్డలుంటే కొంచెం దీన్ని చితకొట్టుకోవాలి. చితకొట్టుకున్న తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో అయితే వేసేసుకుని దీంతో కలిపేసి చక్కగా మిక్సీ పట్టేసుకుంటే 2 కలిసిపోయి బాగుంటుంది. చూసారు కదా, మొత్తం అంతా కూడా నేను వేసేస్తున్నాను. మీరు కొంచెం కొంచెంగా కూడా వేసుకోవచ్చు. ఒకేసారి వేసేసుకున్నా కూడా చక్కగా ఇదంతా నలిగిపోతుంది. ఇదిగోండి, ముందుగా మిక్సీ పట్టుకున్నది ఉంది కదా, అదైతే పక్కనుంది. ఆ తర్వాత మిగిలింది బెల్లం అలాగే నువ్వులు కలిపి ఇలా అయితే మిక్సీ పట్టేశాను. చూసారు కదండి, చక్కగా నలిగిపోయింది. ఎక్కడా కూడా గడ్డలు అనేవి లేవు. ఒకవేళ ఎక్కడైనా చిన్న చిన్న గడ్డలు ఉన్నా కూడా మనం ఉండలు చుట్టేటప్పుడు చేతితో మెదిపితే చక్కగా మెదిగిపోతాయి, కాబట్టి మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇదంతా మిక్సీ పట్టేశాను. ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. కొన్ని అయితే నువ్వుల్ని పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే ఈ చిమ్మిలిలో వీటిని కూడా వేసేసి ఉండలు చుట్టుకున్నట్లయితే అక్కడక్కడ నువ్వులు కనిపిస్తూ తినేటప్పుడు పంట కింద తగులుతూ చాలా బాగుంటాయి. చాలామంది నువ్వుల్ని విడిగా తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారండి. ఎందుకంటే అవి తినేటప్పుడు వచ్చే ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది, కాబట్టి దానిని ఆస్వాదిస్తూ చాలామంది తింటారు. కాబట్టి ఈ విధంగా అయితే నేను కొన్ని విడిగా ఉంచాను. ఇదిగోండి, ఇక్కడ మిగిలింది కూడా వేసేసి బెల్లం కూడా వేసేసి మళ్ళీ మిక్సీ పట్టేస్తున్నాను. ఇలా మధ్య మధ్యలో బెల్లం అనేది టేస్ట్ చూసుకుంటూ వేసుకోవాలి. సరిపడా వేసుకుంటేనే బెల్లం అనేది బాగుంటుంది, కాబట్టి 2 సమానంగా అయితే నేను వేశాను. నాకైతే ఇక్కడ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. చూసారు కదా, మొత్తం అంతా కూడా ఇలాగా తీసేస్తున్నాను. తీసేసి చక్కగా ఉండలు చుట్టేసుకుని రోజుకి 1 ఉండ కంపల్సరీగా తిన్నట్లయితే అస్సలు అనారోగ్యాలు అనేవి దగ్గరికి రావండి. చాలా బాగుంటుంది. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవాళ్ళు ఇది తీసుకోవడం వల్ల ఇందులో ఉండే మంచి కొలెస్ట్రాల్ గుండెకి మేలు చేస్తుందండి.
ఎల్డిఎల్ అనే కొలెస్ట్రాల్ ఉంటుంది ఇందులో. అది గుండెకి చాలా మేలు చేస్తుంది. రక్తం ఎక్కడైనా గడ్డలు కట్టినా కూడా చక్కగా క్లియర్ అయిపోతుంది. గుండె చుట్టూ కొవ్వు అనేది పేరుకోకుండా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా నువ్వుల నూనె అయితే వాడండి. చాలామంది నువ్వుల నూనె కాస్ట్ ఎక్కువ అని చెప్పి మామూలుగా వేరుశనగ, సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివే వాడుతూ ఉంటారు. కానీ నువ్వుల నూనె ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వులు కానీ ఆరోగ్యానికి మంచిదండి. ఎందుకంటే పాతకాలంలో మన తాత ముత్తాతలు నువ్వుల నూనెతోనే చేసిన వంటలు తిని వాళ్ళు 100 సంవత్సరాల పైగా బ్రతికారండి. కాబట్టి పాతకాలపు ఆహారాలని భాగంగా చేసుకోవడం వల్ల ఇప్పుడైతే మళ్ళీ మన ఆరోగ్యాలని పెంచుకోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా తినే వాటి విషయంలో మీరు కూడా జాగ్రత్తలు అయితే పాటించండి. మళ్ళీ పాతకాలపు వంటలు తిన్నట్లయితే ఇప్పుడు తినే వంటలకి చాలామంది 35-40 సంవత్సరాలకే గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అలాగే షుగర్ బీపీలు కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి మీరు కంపల్సరిగా ఈ విధంగా పాతకాలపు వంటల్ని అలాగే నువ్వులు ఆహారంలో భాగం చేసుకుని ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్ల రక్తం పెంచుకోవచ్చు. ఇలా చాలా రకాలైతే ఉంటాయండి. కాబట్టి మీరు కూడా తినే ఆహారంలో జాగ్రత్తలు పాటించి ఉన్నట్లయితే చక్కగా ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవచ్చు. ఫైనలీ మన చిమ్మిలైతే రెడీ అయిపోయింది. ఈ విధంగా చక్కగా రౌండ్గా ఉండలైతే చుట్టేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలంటే అంత ఉండలైతే తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇదిగోండి ఇంత సైజు ఉండలు తయారు చేస్తున్నాను. ఇదే మాదిరిగా అన్నీ కూడా చక్కగా తయారు చేసేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్గా చిమ్మిలి అనేది తయారు చేసుకోవచ్చు. పాతకాలంలో అయితే చిమ్మిలి నువ్వులు వేయించేవాళ్ళు కాదు, డైరెక్ట్గా బెల్లాన్ని నువ్వుల్ని కలిపి దంచేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అయితే ఇలా వేయించుకుంటేనే ఈ టేస్ట్ అనేది బాగుంటుందండి. అలా తింటే అంత టేస్ట్ అనిపించదు. ఇలా వేయించుకుని చిమ్మిలి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుందండి. చూసారు కదా, అక్కడక్కడ నువ్వులు తగులుతూ ఆ బెల్లం ఫ్లేవర్, నువ్వుల ఫ్లేవర్తో చిమ్మిలి అయితే చాలా టేస్ట్ అయితే అదిరిపోతుంది. నువ్వుల లడ్డు ఇదిగోండి అన్నీ కూడా తయారు చేసేసాను. చూసారు కదా ఎంత రౌండ్గా వచ్చాయో చూడండి ఒకసారి. ఈ విధంగా నువ్వులతో లడ్డూలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఆరోగ్యానికి చాలా మంచిదండి నువ్వులు. ఇది జుట్టు కూడా పెరుగుతుంది నువ్వులతో. నువ్వులు ఆరోగ్యంలో భాగంగా చేసుకోండి. చక్కగా మెరిసిపోయే చర్మాన్ని, ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోయింది. మన పాతకాలంలో అయితే చిమ్మిలి అనేవారు, ఇప్పుడైతే మనం నువ్వుల లడ్డు అంటున్నాము. చూసారు కదా, చక్కగా లడ్డు అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంత బాగున్నాయో చూసారు కదా, టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. నువ్వులతో ఏ వంటలు చేసినా కూడా చాలా చాలా బాగుంటాయి. నువ్వుల కారపొడి చేసుకోవచ్చు, డైరెక్ట్గా నువ్వులు బెల్లం కలిపి లడ్డు చేసుకోవచ్చు, ఇంకా చాలా రకాలు చేసుకోవచ్చు. నువ్వుల పొడి కర్రీల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా నువ్వుల నూనె తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు 1 చెంచా నువ్వుల నూనె తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే షుగర్, బీపీ, హార్ట్ కంప్లైంట్స్ ఏవైనా సరే దగ్గరికి రావండి. కాబట్టి కంపల్సరీగా నువ్వుల నూనె తీసుకోండి. ఇదిగోండి నువ్వులతో చేసిన లడ్డూలు కూడా ట్రై చేయండి. చూసారు కదండి, చక్కగా లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. మరి నేను తింటూ ఉంటాను, మీరు లైక్ అయితే చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.